మొన్న పునీత్ రాజ్ కుమార్, ఆ తర్వాత కేకే, ఆ తర్వాత సిద్ధార్థ్ శుక్లా, తర్వాత షిఫాలి. ఇవి తెలిసిన పేర్లు. బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. వీళ్ళందరూ మరణించారు. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కానీ చనిపోయిన కారణం మాత్రం ఒకటే, గుండెపోటు. కర్ణాటక రాష్ట్రంలో హసన్ అనే జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది చనిపోయారు. వాళ్ళెవరికి కూడా ఎలాంటి సంబంధం లేదు. కానీ చనిపోయిన కారణం గుండెపోటు. ఈ మధ్య కాలంలో గుండెపోటు విషయాలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తున్నాం. 20 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది వరకు గుండెపోటు సమస్యలతో సడన్ గా స్ట్రైక్ వచ్చి చనిపోతున్నారు. ఎంతో హెల్దీగా, ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, యోగాలు చేస్తూ, మెడిటేషన్లు చేస్తూ ఎంతో మెయింటైన్ చేసినా కూడా ఆరోగ్య సమస్యలతో పాటు గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. అయితే దీనంతటికి కారణం కరోనా తర్వాత వేసిన వ్యాక్సిన్ వల్లే అంటూ సిద్ధరామయ్య ఒక క్వశ్చన్ ని లేవనెత్తారు. దీంతో కేంద్రం స్పందించింది. ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కొన్ని అధ్యయనాలు చేసి ఆ అధ్యయనంలో పేర్కొన్న విషయాలు: జన్యుపరమైన లోపాలు, జీవన శైలి, కరోనా వ్యాక్సిన్ కి ముందే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండటం, కరోనా తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు కంటిన్యూ అవ్వడం వల్ల ఇలాంటి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయంటూ కూడా ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. కానీ అప్పటి వరకు లేని ఈ గుండెపోటు విషయాలు ఇప్పుడెందుకు హఠాన్మరణం వరకు దారితీస్తున్నాయో చెప్పలేకపోతున్నారు ఎవరు. మరి వేచి చూడాలి. కేంద్రం ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేస్తుంది, అసలు ఇలాంటి డౌట్స్ జనాల్లో ఉన్నాయి కాబట్టి ఎలా నివృత్తి చేస్తుందో.